నేను 100% చెప్తున్నా, వీళ్ళు ఎవరు నరకలేదు. దస్తగిరి గారు కూడా నరకలే, ఉమాశంకర్ రెడ్డి కూడా నరకలే. అతని దెబ్బలను చూస్తే నా అనుభవం, రాయలసీమలో ఎన్ నెంబర్ ఆఫ్ మర్డర్ కేసులు ఇన్వెస్టిగేట్ చేశాము. హైడ్ అసాసిన్స్ నరుకుతారు. ఇప్పుడు మిమ్మల్ని చంపమని నేను ఏదన్నా కిరాయి ఇస్తే హైడ్ అసాసిన్కి, నీకు ఇక్కడ పొడవడు, నేరుగా తల మీదనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇది కొద్దిగా ఫ్రాక్చర్ అయిపోతే వెంటనే మనిషి చచ్చిపోతాడు, బతికే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా మనిషిని చంపాలన్నప్పుడు హైడ్ అసాసిన్సే ఆ పని చేస్తారు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారంట. వేరే వాళ్ళు ఉన్నారు. నేను పొలిటికల్ మర్డరు లేకపోతే వీళ్ళ హ్యాండ్ ఉంది అని నేను ఆరోపిస్తున్నా. దాంట్లో నా అనుభవంతో చెప్తున్నా, ఇది డెఫినెట్గా వాళ్ళు కాదు, వీళ్ళు ఎవ్వరూ కాదు. ఈ ముద్దాయిలు 8 మందికి ఏమీ సంబంధం లేదు. ఉంటే వీళ్ళిద్దరు ఉండాలా. సునీల్ యాదవ్ ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఫోన్లు చంపింది మాత్రము, నరికింది మాత్రము హైడ్ అసాసిన్ నరికాడు. ఎవరిని ఎంగేజ్ చేశారు? ఈ సునీత వాళ్ళు చెప్పాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలా? ఓకే, ఎందుకంటే ఇది 15వ తేదీ పొద్దున ఉదయం వచ్చేసింది. 16వ తేదీ మార్నింగ్ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇడపలపాయిలో అనౌన్స్ చేస్తున్నాడు. ఒక్కరోజు ముందు జరిగిందంటే వాళ్ళ నాయన చంపితే వీళ్ళకి టికెట్ వస్తుందనే కదా. అవినాష్ రెడ్డికి రాకుండా, ఎందుకంటే అప్పుడు పవర్లో లేడు కాబట్టి. ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోతే ఈమెకో లేకపోతే ఈమె భర్తకో ఎంపీ సీట్ ఇస్తారని అనుకుని ఉండొచ్చు కదా. ఇలా మీరు ఆయన చనిపోతే నువ్వే హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే అస్లాం షేక్ సహెన్సా మీ ఓను బ్రదరు, మీ నాయన రక్తం పుచ్చుకొని పుట్టినవానికి వానికి ఆస్తి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆస్తి అంతా నీకే వచ్చింది కదా. ఇమీడియట్గా నువ్వు నీ ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. ఆయన రాసిన వీలునామా పోయింది, బాగుపడింది. నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు?